హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. మా భూషణ్ ఫస్ట్ బర్త్డే ఇది. అందరూ కమెంట్ బాక్స్లో హ్యాపీ బర్త్డే అని కమెంట్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు. ఇంకా మా చిట్టి తల్లికి అందరూ ఆశీర్వాదం కూడా చేయండి. ఇంకా మేము అందరం కూర్చొని ఏమనుకున్నామంటే ఫస్ట్ ఒక ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ బర్త్డే కాబట్టి అత్తమ్మ, మామ, నేను, హస్బెండ్ అందరం కలిసి ఏమనుకున్నామంటే టెంపుల్ దగ్గరనే బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుందాం, ఎందుకంటే ఫస్ట్ బర్త్డే కాబట్టి. ఇంకా ఫస్ట్ మార్నింగ్ అయితే అభిషేకం చేద్దామని అనుకున్నాం అనమాట. మార్నింగ్ లేచి వెళ్ళడానికి ఆయన 6 o'clockకి పంతులు గారు 6 o'clockకి రమ్మని అని చెప్తే మేమైతే 8:30 అయింది వెళ్ళేసరికి. చాలా లేట్ అయిపోయింది. అప్పటికే వేరే వాళ్ళు, మా ఊరు వాళ్ళే వేరే వాళ్ళు కూడా చేశారనమాట అక్కడ అభిషేకం. వాళ్ళది ఫస్ట్ అవుతుంది, మనదేమో సెకండ్. ఇక్కడ మేమంతా ఏమేమి కావాలో పూజకి కావాల్సిన సామాన్లన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటున్నాం. ఫస్ట్ ఏమో గణపతికి అభిషేకం అయితే చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ అయిన తర్వాత మల్లికార్జున స్వామికి కూడా చేస్తారు. బట్ మా దగ్గర అయితే అది క్లిప్స్ అయితే లేదు. దాని తర్వాత అయితే అమ్మవారికి ఇక్కడ అందరు కలిసి బియ్యాలు పోస్తున్నారనమాట. ఫస్ట్ అయితే అక్క వాళ్ళు ఎవరైతే ఫస్ట్ పూజ చేశారో వాళ్ళది ఫస్ట్ బియ్యాలు అయినాయి. తర్వాత మేము ఇక్కడ అత్తమ్మ నేను కలిసి ఫస్ట్ అది అమ్మవారికి దండాలు వేస్తున్నాం అనమాట. కనకాంబరమ్మ అయితే అత్తమ్మనే చేతి మీద కూర్చుంది, మొత్తం పూలు అల్లింది. అల్లేసి అమ్మవారికి వేస్తే మంచిగా అనిపించినుండే అది అయితే. ఇంకా చీర ఆల్రెడీ కట్టించినుండే అక్కడ అలంకరణం ఆ రోజైతే మంగళవారం శుక్రవారం చేస్తున్నారంట అమ్మవారికి. అందుకే మా చీర మెడల ఇట్లా వేసి అమ్మవారికి బియ్యం ఒక ఫస్ట్ అత్తమ్మ, తర్వాత నేను, మిగతా అక్క వాళ్ళందరూ ఉండే కదా వాళ్ళందరూ కలిసి అక్కడ అమ్మవారికి అయితే బియ్యం వేస్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ అయిన తర్వాత పూజలంతా అయిన తర్వాత అక్కడనే నియర్ బైగా చెట్టు దగ్గర నాగదేవతలు కూడా ఉండే. నాగదేవత పూజ కూడా అందరు కలిసి చేసొచ్చామన్నమాట. చేసొచ్చి కొంచెం సేపు కూర్చొని ఇంకా అక్కడనే కొంచెం మంది ఊర్లో కొంతమంది అక్క వాళ్ళకు కూడా చెప్పినుండే అనమాట. వాళ్ళందరూ భూషణ్ బర్త్డే కోసం అని వచ్చినుండే. వచ్చి ఇంకా మేము అందరం కలిసి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళు అందరం మేమందరం కలిసి భోజనం ప్రసాదం అయితే తీసుకున్నాం. అక్కడనే అన్నదానం పెట్టినుండే టెంపుల్ దగ్గర. అక్కడ భోజనం అంతా చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ బర్త్డే సెలబ్రేట్ కూడా ఆడనే చేద్దాం అనుకున్నాం అనమాట. నార్మల్గా చిన్న స్టేజ్ లాగా వేసి ఇంకా అక్కడనే కేక్ కట్ చేపిద్దాము, ఇంటి దగ్గర అయితే ఏం వద్దు అక్కడనే చేపిద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. అందుకే ఇంటి దగ్గర ఏం పెట్టుకోలేదు. మాకైతే అది మంచిగా అనిపించింది, టెంపుల్ దగ్గరనే అన్నీ అయిపోయినాయి కాబట్టి. ఇంకొకటి ఏంటంటే అక్కడ హస్బెండ్ది ఫోన్ అయితే పోయింది, ఎట్లా పోయిందో తెలియదు కానీ ఇంకా అది పోని. ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళే అందరు వచ్చారనమాట. ఇంకా అక్కడ తీసుకున్న బర్త్డే క్లిప్స్ అయితే నా దగ్గర లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇవన్నీ మా ఇంట్లో చూస్తున్నారు కదా. భూషోజ్వ వాళ్ళ పిన్ని, అన్న, అక్కతో మస్తు ఎంజాయ్ అయితే చేస్తుంది. పిల్లలకి అందరు వస్తే మంచిగా అనిపిస్తుంది. అందరు పిల్లలు ఒక దగ్గర కలిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడేమో నా ఛానల్ గురించి చెప్తున్నా అనమాట. నా ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు అని చెప్తుంటే నాకైతే మస్తు ఫీల్ అవుతుంది. మేము ఏమైనా కొత్తగా చేస్తున్నామంటే దానికి అంటే ఇంతమంది ఇంత రెస్పాన్స్ వస్తుందంటే నిజంగానే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఇదే అండి చిన్న చిన్న క్లిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా. నా ఛానల్ కనుక నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, అలానే కమెంట్ షేర్ చేయండి. ఇంకా ధన్యవాదాలు నా వీడియో చూసినందుకు అందరికీ.